నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మన ఛానల్లో ఒక ఎక్స్ట్రీమ్ ఎపిసోడ్ని మీ ముందుకు తీసుకొచ్చా. అయితే ఇంతవరకు కూడా ఎవ్వరు ఇంతవరకు వినని కనని ఒక సరికొత్త న్యూస్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అని చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. అయితే ఈరోజు మన స్టోరీలో ముగ్గురు మొనగాలు అనే కాన్సెప్ట్ నేను మీకు చెప్పబోతున్నా. మీరు కూడా చూసి ఆస్వాదించి తప్పెవరిది ఒప్పెవరిది అని చెప్పే ఆప్షన్ మీకే వదిలేసా. కింద కామెంట్ బాక్స్ రెడీగా ఉంది మీకోసం. మీ కామెంట్స్ కోసం కామెంట్ బాక్స్ ఓపెన్ చేసే ఉంటుంది. సో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా దాంట్లో షేర్ చేసుకోండి. అయితే ఆ ముగ్గురు మొనగాళ్ళు ఏంటి ఆ కథ అనేది ఇప్పుడు మనం ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు మనతోని దీని గురించి మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ ముగ్గురు మొనగాళ్ళ స్టోరీ ఏంటి, అసలు దాన్ని చెప్పడానికి గల కారణం ఏంటి అనే దాని పూర్తి వివరంతో తెలుసుకుందాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, చాలా కాలం తర్వాత మళ్ళీ మనం కలిసాము. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అనే ఛానల్ గురించి మీకు ఐడియా ఉంటుంది. దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని గారంటే ఎవ్వరికి తెలియని వారు లేరు. ఆమె వీడియోస్ ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అసలు ఆమెపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె అమాయకురాలు, తర్వాత చక్కగా దేన్నైనా సరే ప్రశ్నించేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే కొంతమంది పాపం ఈ మధ్యకాలంలో ఇన్స్టిగేట్ చేయడం వల్ల, ఆమెను రెచ్చగొట్టడం వల్ల, స్త్రీ అవడం వల్ల దూరాలోచన లేకుండా, ఫోర్ సైట్ అంటే ముందేంటి అన్నది లేకుండా మామూలుగా కొన్నిసార్లు మాట్లాడిన మనసు మంచిది. సంఘ సంస్కరణ చేయాలని, సొసైటీని రిఫార్మ్ చేయాలని, సొసైటీని రెనోవేట్ చేయాలని, తర్వాత అందరితో కలిసి ఆమె ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆర్ష సంస్కృతి పునర్వైభవాన్ని, ఆ తర్వాత సనాతన ధర్మ పునర్వైభవాన్ని తీసుకురావాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలందరితోనూ కూడా ఏకత్రాటి మీద వెళ్ళేవారు. అయితే కొంతమంది చెడ పురుగుల వల్ల ఆమె మరి ఆమె అనాలోచితంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి వదంతులు మీ ద్వారా, మీడియా ద్వారా, ఇతర మిత్రుల ద్వారా మనం వినడం జరిగింది. అయితే ఆమె అలా ఎప్పటికీ కూడా పర్సనల్గా చెయ్యదు అని నాకు నమ్మకం. ఎందుకనంటే ఆమె పాపం అందరి మీద చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. చూద్దాం మరి ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే దానికి కాంట్రడిక్షన్గా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు చూపించిన వీడియోలు, మీరు చెప్పినటువంటి ఇవి చూద్దాం మనం. మరి అంతలాగా అందరితోని ఇంత మంచిగా నడుచుకునే ఆమె ముగ్గురు మొనగాళ్ళు అంటూ పాయింట్అవుట్ చేసి మాట్లాడింది. ఎందుకని మాట్లాడింది అంటారు? అయితే గారు ఏం మాట్లాడినా కూడా చాలా క్లారిటీగా దానికంటూ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటేనే నేను మాట్లాడతాను అని ఆమె చాలా వీడియోస్లో కూడా చెప్పింది. మరి అంత పర్ఫెక్ట్గా ప్రూఫ్స్ ఉంటేనే మాత్రమే మాట్లాడే ఆమె ఒక వర్డ్ అంది. అయితే ముగ్గురు మొనగాళ్ళ కథను నేను చెప్తాను. అయితే అందులో మొదటి మొనగాడు గరికిపాటి, రెండవ మొనగాడు వడ్డపర్తి పద్మాకర్ రావు గారు, మూడవ మొనగాడు నండూరి శ్రీనివాసరావు గారు అంటూ ఆయనవి ఇమేజ్లు కూడా వేస్తూ, మనకి పేర్లు అయితే వీడియోలో చెప్పబడలేదు ఎక్కడా కూడా, బట్ వాళ్ళ వీడియోస్ వేసి వాళ్ళ లైఫ్ స్టోరీస్ గురించి మాట్లాడింది ఈమె. అయితే ముగ్గురు మొనగాళ్ళోనని ఎందుకు అన్నదంటారు? అంతలా నొక్కి ఆమె అన్నది కారణం ఏమై ఉంటుంది అంటారు? వీళ్ళంతా ఫ్రెండ్సే. అయితే ఎందుకంటే ఆధ్యాత్మికతను ఒక త్రాటి మీద తీసుకెళ్లేటప్పుడు ఒక తెలుగు స్పిరిచువల్ ఫీల్డ్ అంతా కూడా ఒకటే. వీళ్ళకి ఏంటంటే నమ్మకము అనేటటువంటిది భక్తులు గురువుల పైన ఏర్పాటు చేసుకుంటారు. ఆమె కూడా ఒక గురువే, వాళ్ళందరికీ చాలా విధేయురాలైనటువంటి గురువే. కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తప్పును తప్పుగా ఎత్తి చూపిస్తుంది, ఒప్పును ఒప్పుగా చూపిస్తుంది. ఇది కొంచెం ఆమెలో ఉన్న ఎక్స్ట్రాడినరీ లక్షణం. అలాగని ఎవరిని కూడా మరి నాకు తెలిసి చెడుగా చెప్పదు, చెడుగా అనదు. ఒకవేళ అన్నది, ఒకవేళ ఏమైనా చూపించింది అంటే ఇతర చీడ పురుగుల వల్ల, ఆమెని ఫ్రెండ్స్ చుట్టూ చేరి చీడ పురుగుల వల్ల అలా అనాలేమో తప్ప ఆమె వ్యక్తిగతంగా కొంచెం మంచి లక్షణాలు ఉన్నటువంటి మహిళామూర్తి.
అంటే ఆమె వ్యక్తిగతంగా అనదు అని అంటున్నారు. చీడ అలవాట్ల వల్ల, చీడ స్నేహం వల్ల అనవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు మనమైతే ఎటువంటి ప్రూఫ్స్ లేకన్నా ఎవరిని మనం నిందించడానికి మనకి అవకాశమే లేదు. అవును. ఒక మీడియా రంగంలోకి మనం హ్మ్. ఒకటి ఏదైనా పెట్టాము హ్మ్. అంటే. అయితే ఇప్పుడు ఆమె అన్నది అని అనడానికి మనకి విత్ ప్రూఫ్స్‌తో ఉన్నాయి. హ్మ్. అయితే మీరు గరికపాటి గారి దగ్గర కావచ్చు, వద్దిపత్తి పద్మాకర్ రావు గారి దగ్గర కావచ్చు, ఆఖరికి నండూరి శ్రీనివాసరావు గారి దగ్గర కావచ్చు. హ్మ్. మీరు గురుతుల్యం చేశారు. వాళ్ళు హ్మ్. మీకు గురువులు. హ్మ్. వాళ్ళ దగ్గర మీరు అవును. శిష్యరికం హ్మ్. చేశారు ఎంతో హ్మ్. కొంత. అయితే మీరు గరికపాటి గారితో మీకున్న హ్మ్. అనుబంధం కానీ, ఆ పరిచయం గానీ, మీరు హ్మ్. ఎంతో కాలం నుంచి మేము అవును. ఆయన దగ్గర శిష్యరికం చేశాము అని హ్మ్. చెప్పుకుంటూ హ్మ్. వచ్చారు. అయితే ఈమెమంటుందంటే, హ్మ్. వాళ్ళ అన్న భార్యని హ్మ్. లేపుకు వెళ్ళిపోయి ఈయన పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. అన్న భార్యని అని అనేసి ఈమె నొక్కి నొక్కి చెప్తుంది. హ్మ్. అసలది వాస్తవమే అంటారా? ఆయనకి రెండో పెళ్లయిందన్న విషయమే మనకి ఇంతవరకు కూడా ఎవరికీ తెలియదు. హ్మ్. మరి అది ఎప్పుడు జరిగింది అనేది గురించి పక్కన పెడితే, ఒక అన్న భార్యకి ఈయనే తగాదాలు పెట్టారు. హ్మ్. ఈయన వల్లే వాళ్ళు విడిపోయారు. ఈయన లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే అలా చేసుకున్నారో, హ్మ్. కుటుంబం కూడా వెలివేసింది వీళ్ళని అని చెప్తుంది. అది వాస్తవమే అంటారా? అసలు మీరు ఆయన్ని ఎంతో దగ్గరగా హ్మ్. చూసారు. ఆయనతో పరిచయం ఉంది. అనుబంధం కూడా హ్మ్. ఉంది మీకు. అవును. అసలు మీ అభిప్రాయం ఏంటి ఆ ఓట్స్ మీద? అవన్నీ అవాస్తవం. హ్మ్. గురువుగారు నాకు 40 సంవత్సరాల నుంచి మేము స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి మా గురువులతో ఆయన హ్మ్. తిరిగేవారు. గురుదేవులైనటువంటి శృంగేరి భారతీ తీర్థ స్వాముల వారు మామిడాన్న శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో గురువుగారు భారతీ తీర్థ స్వాముల వారు శృంగేరి మఠం ఉంది రాజమండ్రిలో. హ్మ్. సో, దానికి ఇన్ఛార్జీలు మామిడాన్న శేషగిరిరావు గారు దంపతులు. అప్పుడు భారతీ తీర్థ స్వాముల వారు విజయయాత్ర, జయయాత్రకు వచ్చినప్పుడు గరికపాటి నరసింహారావు గారు, ఆయన ఫ్రెండ్ తెలుగు యూనివర్సిటీ బేతవాలు రామబ్రహ్మం గారు, ఇంకొక లెక్చరర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, అలాగే విశ్వనాథ శాస్త్రి గారు, గోపావర్చల విశ్వనాథ శాస్త్రి గారు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు. అలాగే పోతుకూచు సుబ్రహ్మణ్యం గారు ఇలా మహాపండితులు ఉండేవారు. మా గురువుగారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారితో మేమంతా వెళ్ళేవాళ్ళం. గురువుగారు గరికపాటి నరసింహారావు గారు చక్కటి ఉపన్యాసాలతో చక్కగా చెప్పేవారు. వాళ్ళ వీళ్ళంతా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నేను శిష్యుడిగా పురాణపండి రాధాకృష్ణమూర్తి గారి దగ్గర వీళ్ళందరి దగ్గర నేను ఉన్నాను కాబట్టి క్లోజ్‌గా నాకు తెలుసు. హ్మ్. అలాంటివేమీ లేవు. అలాగే ఆయనకి తర్వాత ఆయన భార్య అయినటువంటి శారదమ్మ గారు కూడా నాకు తెలుసు. హ్మ్. ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో మరి గురుగారు హోటల్‌లో వచ్చినప్పుడు ఆహ్, చాలా అపురూపంగా చూసుకుంటారు ఆమెని. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేదు ఇవన్నీ. ఎందుకనంటే ఆయన లెక్చరర్‌గా ఒక వీడియో చూసాం మనం ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్నవి. ఆయనకి లెక్చరర్‌గా ఎక్కడ ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పాడు. హ్మ్. తెలుగు మాస్టర్ పోస్ట్ దొరకదా? శ్రీ చైతన్యలో ప్రిన్సిపాల్‌గా చేశారండి. శ్రీ చైతన్య డైరెక్టర్ వాళ్ళ ఝాన్సీ లక్ష్మీబాయి గారు, తర్వాత సిబిఎన్ రావు గారు మొన్న చనిపోయినటువంటి ఆయన. వాళ్ళంతా కూడా నాకు మా రూట్స్ నుంచి మేము వెళ్ళినవాళ్ళం. మేమంతా వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు క్లాసులు చెప్పినవాళ్ళం. అంటే తెలుగు మాస్టర్ పోస్ట్ ఎందుకు రాదు? అసలు సబ్జెక్టే లేనటువంటి వాళ్ళకే తెలుగు మాస్టర్ పోస్ట్ వస్తుంది. అలాంటిది ఆయన ద్విసహస్రావధాని అద్భుతమైనటువంటి ప్రతిభా పాటవాలున్నాయి. ఆయనకెందుకు రాదు? అంటే ఇది అబద్ధము. తెలుగు హ్మ్. లెక్చరర్ పోస్ట్ రాకపోవడము అబద్ధము. తర్వాత చైతన్య కాలేజ్ తీసేసింది, తోలేసింది అని ఏదేదో చెప్తున్నారు. అది శ్రీ చైతన్య కాలేజ్ తోసేయడాలు, మెడపెట్టి గెంటేయడాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంతా నాకు తెలుసు. కాబట్టి అది కూడా అబద్ధం. హ్మ్. ఇకపోతే మూడవదొచ్చేసరికి గురువుగారు 100,00,00,000 రూపాయలు సంపాదించారు 3,000 జీతం నుంచి అంటున్నారు. 100,00,00,000 రూపాయలు ఎక్కడైనా వస్తదా? ఆయన హ్మ్. వాళ్ళ ఫాదర్ కూడా ఆస్తిపరులు. వాళ్ళు కొద్దిగా ఏదో 4 ఎకరాలో, 5 ఎకరాలో పొలం ఉందని ఆయన అనేకమైన ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. మాకు వ్యక్తిగతంగా తెలిసింది పక్కన పడేయి. ఆయన ఇంటర్వ్యూస్ నుంచి చెప్పింది. ఆయనేమి లే మ్యాన్ ఆన్ ద రోడ్ కాదు మొదటి నుంచి గూడా. మంచి స్థాయి ఉంది. ఆ తర్వాత ఆయన వివిధ హోదాల్లో అధ్యాపకుడిగా చేస్తూ చక్కగా మనకి ఈ యొక్క కాకినాడలో కూడా గరికపాటి కాలేజెస్ అని ఇలా చాలా కాలేజెస్ రన్ చేసి లాస్ అయ్యారని ఆయనే చెప్పారు. ఆయన స్టూడెంట్స్ కూడా మాకు కలుస్తూ ఉంటారు. చెప్తారు. గరికపాటి కాలేజెస్ అనే పెట్టారు అని చెప్పేవారు. సో, ఇవన్నీ కూడా ఆయన ఎవరికైనా సరే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వానుడు ఎప్పుడూ పూజింపబడతాడు. ఆయన మరి అసలు అవకాశాలే లేవు. ఆయన నష్టాల్లో కూరుకుపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తోలేశారు. ఇదంతా అవాస్తవాలు ఇవన్నీ కూడా అబద్ధాలనమాట. హ్మ్. అలాగే ఈయన పెళ్ళిళ్ళు చేసుకోవడాలు ఆయన ఏదో డైవర్స్ అయ్యినట్టుగా చెప్తున్నారు. డైవర్స్ అయితే మ్యారేజ్ డిసాల్వెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఆర్డర్ ఇచ్చిన కోర్టు జడ్జ్ ఇచ్చిన మ్యారేజ్‌ని డిస్మిస్ చేస్తూ ఆర్డర్ ఉంటుంది కదా!
అవేం లేవు. తర్వాత రెండవ విషయం, వాళ్ళ పిల్లలు పుట్టారని అన్నారు. వాళ్ళ పిల్లలు పుడితే మదర్ పేరు ఫాదర్ పేరు రాస్తారు కదా. ఆయన పిహెచ్డి చేశాడు సెంట్రల్ యూనివర్సిటీలో. అవన్నీ ఉన్నాయా? వీళ్ళకి ఏమన్నా తెలుసా చెప్పిన వాళ్ళకి? అవన్నీ మాకు తెలుసు. కాబట్టి అలాంటివన్నీ ఏం లేవు. కాబట్టి అవన్నీ అవాస్తవాలు. కాకపోతే మరి మేము చిన్నపిల్లలం కాబట్టి మా గురువులు వాళ్ళు మాట్లాడుకునేవారు కాబట్టి మాకు తెలియకుండా ఏమైనా వ్యవహారాలు జరుగుంటే అది నాకు తెలియదు. కానీ నాకు తెలుసున్నంత వరకు ఆయన క్లీన్ షీట్, చాలా సౌమ్యుడు, కాకపోతే దర్పంగా హుందాగా ఎప్పుడు ఉంటారు. ఉపన్యాసాల్లో చక్కగా మంచిగా పంచు కట్టుకొని మంచి దర్భంగా వెళ్తూ అందరికీ కూడా దర్జాగా నమస్కారం చేస్తూ ప్రతి చిన్నవాళ్ళకు కూడా నమస్కారం చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏంటంటే, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా వీడియోల్లోకి వస్తారు. 1-2 వీడియోల్లో వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లేకపోతే ప్రముఖ బ్రహ్మశ్రీ అది ఇది అని పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మనం పలకరించినా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. కానీ ఆయన అలా కాదు. ఎవ్వరు రోడ్డు మీద ఎటువంటి చిన్న పర్సన్ వెళ్ళినా సరే గురువుగారు నమస్కారం అండి అంటే ఎంతో ఆప్యాయంగా ప్రాణప్రదంగా పలకరిస్తారు. అయితే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే టీచర్ కాబట్టి బేసికల్గా హుందాతనం మెయింటైన్ చేస్తారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మన బుద్ధులన్నీ కోతు బుద్ధులు కదా. ఇప్పుడు లుక్ ఓన్లీ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎనీ పర్సన్ అంటాం. ఓన్లీ బ్రైటర్ సైడ్ మాత్రమే చూడండి, మనకు డార్క్ సైడ్ అనవసరము అని మనకు తెలుసు. మరి మనం చూస్తున్నామా? కాబట్టి గురువు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి? విద్య నేర్చుకోవాలా, ఆ తర్వాత సంస్కారం నేర్చుకోవాలా, ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకోవాలా, అంతేగాని బ్రైటర్ సైడే చూడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే ఆ యొక్క వీడియోలో ఆత్మహత్య చేసుకోవడానికి ఒకానొక దశలో ప్రయత్నించారు. ఆయన కామేశ్వర్ గారు ఆయన మొదటి భార్య వచ్చి రక్షించారు అంటున్నారు. అది కూడా అవాస్తవం. కారణం ఎందుకంటే ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్లస్ రెండవది మామూలు ఆత్మవిశ్వాసం కాదు ఆయనది. మామూలు చిన్నగా ఒక టీచర్గా స్టార్ట్ అయినటువంటి ఆయన ఆధ్యాత్మిక రంగంలో సామ్రాట్గా చక్రవర్తిగా ఎదిగిపోయారు. ఇప్పుడు ఈ రోజున ఆయన గురించి ఒక వీడియో వస్తుంటే కొన్ని లక్షల్లో వేలల్లో ఖండాంతరాలలో చూస్తున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టట్లేదు. వీళ్ళు ఎంత అసూయతో ఎంత ద్వేషంతో పెట్టిన కారణం ఆయన ప్రజారంజకంగా ఆయన ప్రజల హృదయాల్ని దోచుకున్నటువంటి శ్రీనాథ కవి సార్వభౌముడు, ఒక పోతనామాచ్యుడు. అలాగే ఆయన ఏది చెప్పినా సరే హేతుబద్ధంగా ఉంటుంది, రేషనలిజం ఎక్కువగా ఉంటుంది, అండ్ లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది, తార్కికంగా ఉంటుంది, అండ్ సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. సైంటిఫిక్గా చెప్తారు. అండ్ మోడర్న్గా చెప్తారు గురుగారు. అండ్ యూత్ని, మధ్య వయస్కుల్ని, ఆ తర్వాత వృద్ధుల్ని అందరినీ కూడా ఏకత్రాటి మీద తీసుకొచ్చి వ్యంగ్యంగా హాస్యంగా, డాక్టర్ నందమూరి తారక రామారావు అభిమాని కాబట్టి ఆయన సేమ్ ఆయనకులాగే చక్కగా నవరసాలు ఒలికిస్తూ నవరసాలు పలికిస్తూ ఆయన చక్కగా అందరికీ కూడా జ్ఞానబోధ చేసేటటువంటి మహాజ్ఞాని, మహాగురువు ఆయన. ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా మాకు మేమే గురువులం, సద్గురువులం, జ్ఞాన గురువులం, సిద్ధ గురువులం, జగద్గురువులం అని పెట్టుకుంటున్నారు. కానీ ఆయన సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడు ఆయన. ఎందుకనంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నేను స్వయంగా చూశాను కాబట్టి. ఆయన శంకర విజయం, అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి సౌందర్యలహరి, శివానంద లహరి, వీటితోనే ఆయనకు టైం బిజీగా సరిపోతుంది. ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆయనకు అసలు అవన్నీ అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. అంటే ఏవ అబద్ధాలు అంటారు? ఆయనకి 2 పెళ్లిళ్ళు అయ్యాయి అనడం అబద్ధం అంటారా? ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నారని వీడియోలు వస్తాయమ్మా. వీడియోలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే 2 పెళ్లిళ్ళు చేసుకోలేదు అంటారు గరికపాటి గారు. మాకు తెలిసి ఆయన ఏది చేసుకోలేదు, అందులో డౌటే లేదనమాట. 2 పెళ్లి చేసుకోలేదు అంటారు. అన్న భార్యను చేసుకోలేదు. అన్న భార్యను చేసుకోవడానికి ఆయన ఆడవాళ్ళందరినీ కూడా, మహిళలందరినీ కూడా తల్లులతో చెల్లులతో చూస్తారు ఆయన. మరి 2వ పెళ్లి చూడరు. ఓకే మీరు అన్నది నాకు అర్థమైంది. ఆయన అన్న వదిన్ని అన్నగారి భార్యని చేసుకోలేదు, వదిన గారిని పెళ్లి చేసుకోలేదు అంటే ఆయన గరికిపాటి గారి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె అందరికీ సుపరిచితురాలే. మీకు కావచ్చు, మాకు కావచ్చు, అందరికీ కావచ్చు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కావచ్చు. అయితే ఆమెకంటూ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. మరి ఆమె ఆ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి చాలా సార్లు మాట్లాడింది కూడా. ఆమె పెళ్లి గురించి కావచ్చు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి కావచ్చు. మరి ఆమె ఎంత ఖచ్చితంగా మాట్లాడుతుంది అంటే మనం ఎలా చెప్పగలుగుతున్నారు? మరి మీరు 2వ పెళ్లి చేసుకోలేదు, ఆయనకి అయ్యింది ఒకటే పెళ్లి అని మీరు ఎలా చెప్పగలుగుతారు? పెళ్లి అంటే ఏంటి? నాతి చరామి అని. భార్య అనేది ఎలా ఉండాలా? మన భర్తకి కష్టాలని సుఖాలని అందించాలా, భర్త యొక్క ఎదుగుదలని చూడాలా, భర్త యొక్క ఖ్యాతిని చూడాలా, భర్త
కష్టాల్లో ఉన్నప్పుడు తోడై నీడై పాలై ఉండాలి. అంతేగాని భర్త పరువులు తీస్తూ రోడ్డు మీద బజార్కి ఈడుస్తూ ఆ తర్వాత ఆయన పరువు తీస్తూ. ఇప్పుడు నీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నాను. ఆయనకు ఇప్పుడు నాకు దగ్గరగా ఆయన 40 సంవత్సరాలు, నా బాల్యం నుంచి 40 సంవత్సరాల పరిచయం. మా గురువుల దగ్గరికి ఆయన మేము ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్ళం. ఆయన మేము ఎంతో గౌరవప్రదంగా మా గురువులే చూసుకునేవారు. మరి అలాంటి ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవహారాలన్నీ కనుక ఆయనకి మధ్యలో కనుక ఉన్నట్లయితే ఇప్పుడే ఎందుకు రావాలి ఆమె? అదే నేను అడగాలనుకున్న క్వశ్చన్. మరి యాక్చువల్లీ నేను పద్మశ్రీ అడగాలనుకున్న ఎవరైనా క్వశ్చన్ అది. చెడగొట్టాలనుకున్నారనుకో, ఇప్పుడు ఆమె అసూయపడింది అని జనాలు అంటున్నారు. అసూయపడి ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్టలు అసూయపడి వస్తుంది అంటున్నారు. అసూయపడాల్సిన సమయం ఇది కాదు. అసూయ ఎప్పుడు పడాలా? ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు అసూయపడాలి. ఎందుకంటే శిఖరాలు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉండేటటువంటి శిఖరాలు పద్మశ్రీ అవార్డు అందుకున్నప్పుడు ఏమైంది ఆమె? ఆ తర్వాత అప్పుడు ఎందుకు రాలేదు? అనేక విజయాలు చేస్తూ ఖండఖండాంతరాలుగా ఒక జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇది చేసినట్టుగా, పాదయాత్ర చేసినట్టుగా మొత్తం ఖండాలలోనూ ఆయన చేస్తున్నప్పుడు ఒక్కళ్ళైనా సరే ఆయన ఈమె చెప్పగలిగిందా? తర్వాత ఆయన చుట్టూ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈయన ఫ్రెండ్స్, వీళ్ళల్లో ఎవ్వరు ఒక్కళ్ళు చెప్పినా నా గురువులు బేతవాళ్ళ రామబ్రహ్మం గారు కానీ, పోతుకొట్టు సుబ్రహ్మణ్యం శర్మ గారు కానీ, వీళ్ళు చెప్తే నేను నమ్ముతా. వీళ్ళు ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయన ఇంటికి వెళ్ళిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా చెప్తే నేను నమ్ముతా. అంతేగాని ఇప్పుడు ఆయనతో రైవలరీ ఉన్నటువంటి ఆయనతో పాటు పనిచేశారు వద్దిపతి పద్మాకర్ రావు గారు, తర్వాత ఈ సామ్యవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, నండూరు శ్రీనివాసరావు గారు. వీళ్ళకేం తెలుసు? వీళ్ళు మామూలుగా మధ్యలో కలిసినటువంటి వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళకేం తెలీదు. ఒక పోటీతత్వం ఉంటుంది, హెల్దీ ఇది ఉంటుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్ ఓన్లీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి. కానీ లిమిటేషన్స్ లేని స్నేహం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ప్రాచీన కాలం, నా చిన్నతనం నుంచి నా కళ్ళతో చూశాను. వీళ్ళల్లో ఎవరు ఒక్కళ్ళు చెప్పినా నేను నమ్ముతా. తర్వాత మరి ఆమె ఇప్పుడే ఎందుకు రావాలా? ఇప్పుడు ఆవిడ పిల్లలు అని అంటున్నారు. ఆయన అపంశుభం తెలియనటువంటి గురజాడ, అపంశుభం తెలియనటువంటి గురజాడ వాళ్ళ అబ్బాయి అంటున్నారు కదా, ఆయన ఇప్పుడు డాక్టరేట్ కష్టపడి సాధించుకొని వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తూ మరి చక్కగా సెంట్రల్ యూనివర్సిటీ, ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీలో గోల్డ్ మెడల్ సాధించి వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి మా గురుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు అద్భుతంగా ఆయన చెప్తున్నారు, మా అబ్బాయికి వచ్చింది, నాకంటే ముందు వచ్చింది, ఇట్లా జోకులతో చెప్తారు. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. మరి అప్పుడేమయ్యారమ్మా? అప్పుడు కన్న తల్లి, ఇప్పుడు ఆమె కన్న పిల్లలు మాట్లాడతారు కదా, వాళ్ళమ్మ కాదు అని అంటే పిల్లలకి లేని దురద మనకెందుకు? నెక్స్ట్ రెండవది తండ్రి, ఇప్పుడు భర్త అయినటువంటి ఆయన పని ఇంత జరుగుతోంది కదా, గురుగారు చూడరా ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, పోన్లే నా పేరుతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా బ్రతుకుతున్నాయి. సో మ్యానిపులేట్ చేసినటువంటివి అండ్ వెల్ ఆర్టికులేటెడ్ అండ్ వెరీ ట్యాంపరింగ్ ఇమేజెస్ అయి ఉంటాయి. అండ్ ఇవేంటంటే ఫ్యాబ్రికేటెడ్ అని మనం చెప్పొచ్చు. సార్